అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఈ నెలలో అసలు వాన అన్న ముచ్చటే లేకుండా పోయింది. 10 రోజుల సంధి వాన జాడ కనిపిస్తలేదు. అదే పోయిన నెల చూసుకుంటే కురవాల్సిన దానికంటే ఎక్కువనే పడ్డాయి వానలు. వానాకాలం సీజన్ మొదట్లో జోరు వానలు వడుతోని విత్తనాలు జల్లిన రైతులు ఇప్పుడు పరిస్థితి చూసి మొత్తుకుంటున్నారు. మొక్క దశలో ఉన్న పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండుతోని ఇంకనైనా వాన పడకపోతదా అని ఆశగా ఆకాశంకెళ్ళి చూస్తున్నారు. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక చోట చిరుజల్లులు పడుతుంటే మరో చోట ఎండగాస్తోంది. మొత్తం కూల్ వెదర్ ఉండి మబ్బు పట్టి ఉంటున్న వర్షాలు మాత్రం అనుకున్నంతగా పడట్లేదు. అనుకున్న సమయానికి వచ్చిన నైరుతితోని ఏం లాభం లేకుండా పోయింది. ఇంకా మొదట్లో జోరు వానలు చూసి కాలం మంచిగానే ఉంటుందనుకున్న రైతులు ప్రస్తుతం ఉన్న వెదర్ చూసి దిగాలు పడుతున్నారు. జల్దిన వానలు పడితే మంచిదే గాని లేకపోతే పెట్టిన పెట్టుబడి విత్తనాలు కూడా పోయే పరిస్థితి ఉందంటున్నారు. ఇంకో 10 రోజుల పాటు వానలు పడకపోతే డ్రై స్పెల్ గా డిక్లేర్ చేయనున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే అప్పుడే ఆశలు వదులుకోవాల్సిన పని లేదని, రాబోయే రోజుల్లో మంచి వానలే పడతాయని చెప్తున్నారు అధికారులు. అతివృష్టి లేకపోతే అనావృష్టి ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఈ నెలలో అసలు వాన అన్న ముచ్చటే లేకుండా పోయింది. 10 రోజుల సంధి వాన జాడే కనిపిస్తలేదు. అదే పోయిన నెల చూసుకుంటే కురవాల్సిన దానికంటే ఎక్కువనే పడ్డాయి వానలు. వానాకాలం సీజన్ మొదట్లో జోరు వానలు పడుతోని విత్తనాలు జల్లిన రైతులు ఇప్పుడు పరిస్థితి చూసి మొత్తుకుంటున్నారు. మొక్క దశలో ఉన్న పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండుతోని ఇంకనైనా వాన పడకపోతదా అని ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక చోట చిరుజల్లులు పడుతుంటే మరో చోట ఎండగాస్తోంది. మొత్తం కూల్ వెదర్ ఉండి మబ్బు పట్టి ఉంటున్న వర్షాలు మాత్రం కురవట్లేదు. అనుకున్న సమయానికి వచ్చిన నైరుతితోని ఏం లాభం లేకుండా పోయింది. ఇంకా మొదట్లో జోరు వానలు చూసి కాలం మంచిగానే ఉంటుందనుకున్నారు రైతులు. ప్రస్తుతం ఉన్న వెదర్ చూసి దిగాలు పడుతున్నారు. జల్దిన వానలు పడితే మంచిదే గాని లేకపోతే పెట్టిన పెట్టుబడి అట్లనే విత్తనాలు కూడా పోయే పరిస్థితి ఉందంటున్నారు. ఒకవేళ 10 రోజుల పాటు వానలు పడకపోతే డ్రై స్పెల్ గా డిక్లేర్ చేయబోతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే అప్పుడే ఆశలు వదులుకోవాల్సిన పని లేదని, రాబోయే రోజుల్లో మంచి వానలే పడతాయని చెప్తున్నారు అధికారులు.
వర్షాలు ఎందుకు పడతలేవు, అసలు వెదర్ రిపోర్ట్ ఏం చెప్తుందో భరత్ని అడిగి తెలుసుకుందాం. భరత్, వాతావరణం చూస్తే మబ్బులు పట్టి కనిపిస్తుంది, కానీ వానలు మాత్రం చక్కగా పడతలేవు. ఎందుకు ఇట్లా జరుగుతోంది? జూన్ నెల మొత్తం కూడా వర్షాలు దంచికొట్టి తెలంగాణలో సాధారణం కంటే దాదాపు 50% రెయిన్స్ ఎక్కువ పడ్డాయి. ఒక దశలో దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇంత వర్షాలు పడలేదు, ఇంత పర్సెంట్ ఎక్కువ రెయిన్స్ పడలేదని అనుకున్నాం. జూన్ నెల అంతా కూడా అట్లనే గడిచింది. కానీ లాస్ట్ 10-11 డేస్లో పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పడ్డాయి. ఎక్కడైనా వర్షాలు పడ్డా తేలికపాటి వర్షాలు, అంటే దాదాపు 1 సెంటీమీటర్ లోపే వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో కూడా 2-3 రోజులకోసారి వర్షం పడుతుంది. బట్ పడ్డ వర్షం చాలా తక్కువసేపు ఉంటుంది, తక్కువ పడుతుంది. దీనికి కారణం ఏంటంటే ఏ వెదర్ సిస్టమ్ కూడా లేకపోవడం తెలంగాణకు సమీపంలో. నార్మల్గా ఈ ఋతుపవనాల సీజన్లో తెలంగాణకు 2-3 రకాలుగా వర్షం పడే అవకాశం ఉంది. ఒకటి, ఋతుపవనాలు బలంగా ఉండాలి, బలంగా ఉన్నప్పుడు వర్షం పడుతుంది. రెండవది ఏంటంటే బంగాళాఖాతంలో ఏదైనా ఉపరితల ఆవర్తనాలు కానీ అల్పపీడనాలు కానీ ఏర్పడితే, అది ఎస్పెషల్లీ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏదైనా ఉపరితల ఆవర్తనాలు లేకపోతే అల్పపీడనాలు కనుక ఏర్పడితే దాని ప్రభావం తెలంగాణ మీద ఉంటుంది. అప్పుడు భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కానీ అల్పపీడనాలు కానీ ఏర్పడితే దాని ప్రభావం ఒక రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఒక 500-600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఆ ప్రాంతం అంతా కూడా వర్షం పడుతుంది. కానీ ఋతుపవనాల ప్రభావం కేవలం ఆ ప్రాంతం వరకు మాత్రమే ఉంటుంది. అంటే అక్కడిదక్కడ క్లౌడ్స్ ఫామ్ అయ్యి అక్కడిదక్కడ మబ్బులు ఏర్పడి ఆ లోకల్ ఏరియాలో మాత్రమే వర్షం పడుతూ ఉంటుంది. సో ఈ 10-11 రోజుల్లో మనకు కనిపించినవన్నీ కూడా లోకల్గా అక్కడికక్కడ క్లౌడ్స్ ఫామ్ అయి పడ్డ వర్షాలు. ఉండుడేమో మబ్బు ఉంటుంది, కానీ వర్షాలు మాత్రం పెద్దగా లేవు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే అగ్రికల్చర్కు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు జూన్ నెలలో చాలా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా విత్తనాలు వేసుకున్నారు. వాళ్ళంతా కూడా ఈసారి మంచి వర్షాలు పడతాయని అందరూ కూడా ఆశించారు. అయితే లాస్ట్ 10 డేస్గా వర్షాలు లేకపోవడంతో డెఫినెట్గా రైతులు అయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. జనరల్గా డ్రై స్పెల్ అంటే కంటిన్యూస్గా 21 డేస్ పాటు వర్షం పడకపోతే దాన్ని డ్రై స్పెల్ అంటారు. అప్పుడు దాన్ని కరువు గుర్తించేందుకు దాన్ని కూడా ఒక క్రైటీరియాగా చెప్తుంటారు. సో ఇప్పుడు ఆల్రెడీ 11 డేస్ అయింది, చాలా చోట్ల కూడా వర్షాలు పడలేదు. ఎస్పెషల్లీ అంటే ఇప్పటికి కూడా తెలంగాణ సాధారణం కంటే దాదాపు 13% ఎక్కువ వర్షం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పడ్డది. కానీ పడ్డ వర్షం అంతా ఎక్కువ జూన్లో పడ్డది, జూలైలో మాత్రం అసలు పడలేదు. ఇప్పుడు ఇవాళకి చూస్తే 13% ఎక్స్ట్రా రెయిన్ఫాల్ ఉంది. అయినప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కంపేర్ టు దక్షిణ తెలంగాణ జిల్లాలతో పోలిస్తే వర్షపాతం తక్కువ నమోదైంది. సాధారణం కంటే తక్కువ వర్షపాతమే చాలా చోట్ల నమోదైన పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కానీ, నిర్మల్ కానీ, ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల కానీ, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇవన్నీ జిల్లాలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కంపేర్ టు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొంత మంచి వర్షపాతమే నమోదైంది. అంటే జనరల్గా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎప్పుడు కూడా వర్షపాతం చాలా తక్కువ. ది రెయిన్ షాడో ఏరియాస్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఇటువంటి జిల్లాలతో పోలిస్తే దక్షిణ తెలంగాణ అయిన నల్గొండ, మహబూబ్నగర్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. కానీ యావరేజ్ రెయిన్ఫాల్ చూసుకున్నప్పుడు ఈ నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈసారి పర్లేదు. కానీ లాస్ట్ 10 డేస్లో ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కాలేదు. వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేది ఏంటంటే మరో 3-4 రోజుల్లో ఏదైనా వెదర్ సిస్టమ్ బంగాళాఖాతంలో ఏర్పడితే అప్పుడు వర్షాలు పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉంది. లేకపోతే ఇటువంటి చెదురుముదురు వర్షాలు, అంటే కొన్ని చోట్ల వర్షం పడి కొన్ని చోట్ల పడకపోవడం అన్నది మాత్రమే నమోదవుతుంది. భారీ వర్షాలు పడి కంటిన్యూస్ ఒక 3-4 డేస్ రెయిన్స్ పడితే గ్రౌండ్ వాటర్ పెరగడం, తర్వాత పంటలకు ఉపయోగం, తర్వాత ప్రాజెక్టులు కూడా నిండాల్సి ఉంటుంది. ఈసారి పెద్ద గోదావరిలో కూడా పెద్ద రివర్ ఫ్లోయింగ్ లేదు. దీనికి కారణం ఏంటంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెద్దగా వర్షాలు లేకపోవడం, ఇవన్నీ కూడా నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు 40 డేస్ అయింది మాన్సూన్ సీజన్లో. మాన్సూన్ సీజన్ మొత్తం 4 నెలలు, దాదాపు 120 రోజుల్లో 1/3 అంటే దాదాపు 3వ వంతు పూర్తి చేసుకుంది. ఇంకా 80 డేస్ ఉంది. ఈ 80 డేస్లో ఆశాజనకంగా వర్షాలు పడాలని అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మళ్ళీ. ఎందుకంటే ఎల్ నినో వచ్చే అవకాశం ఉంది ఆగస్ట్, సెప్టెంబర్లో అని చెప్తున్నారు. కాబట్టి ఇదే ఈ ఏదైతే డ్రై స్పెల్ ఉందో ఈ డ్రై స్పెల్ ముగియాలి, కొద్దిగా వర్షాలు పడాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఇంతకుముందు చెప్పుకున్న జిల్లాలో అయితే ఖచ్చితంగా అక్కడ రెయిన్ఫాల్ డెఫిషియన్సీ పెరుగుతుంది. మరో 3-4 రోజులు తర్వాత అయినా అక్కడ వర్షాలు ప్రారంభం కాకపోతే కొద్దిగా ఇబ్బంది అనే చెప్పాల్సి ఉంటుంది. సౌమ్య, కానీ భరత్, చాలా జిల్లాలలో మళ్ళీ కూలర్లు, ఏసీలు వాడుతున్నారు. మళ్ళీ
అంత వేడి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంకా 10 రోజుల పాటు వానలు పడకపోతే ఏంది సిచ్యువేషన్, ఎట్లుంటుంది, రైతుల పరిస్థితి ఎట్లుంటుంది? అంటే జనరల్గా హ్యూమిడిటీ కారణంతో వర్షాకాలం వేడే. అయితే రైతులు చాలా జూన్లో అయితే చాలా పెద్ద ఎత్తున ఖరీఫ్ కానీ ఖరీఫ్ సాగు అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇంకా వర్షాలు పడకపోతే డెఫినెట్గా ఇబ్బందే. ఎందుకంటే మనం చూసాం ప్రాజెక్టులో కూడా ఎక్కడ కూడా వాటర్ లేదు. కృష్ణ ఇంకా శ్రీశైలం నాగార్జున సాగర్లోకి అసలు నీళ్లు ప్రారంభమే కాలేదు. జూరాల కూడా అక్కడ పైన చూస్తే ఇంకా పూర్తిగా నిండలేదు. జూరాల కెపాసిటీ కేవలం 9 టీఎంసీలు. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే 7 టీఎంసీల వరకు మాత్రమే వాటర్ ఉంది. ఇక నాగార్జున సాగర్ శ్రీశైలం రెండు నిండాలంటే శ్రీశైలంలో ప్రస్తుతం 20 టీఎంసీల వాటర్ ఉంది. ఇంకా దాదాపు 195 టీఎంసీలు శ్రీశైలంలో నిండాలి. నాగార్జున సాగర్లో దాదాపు 200 టీఎంసీలు, అంటే ఇంకా 400 టీఎంసీల వాటర్ వస్తే కృష్ణా మొత్తం నిండుతుంది. గోదావరిలోనేమో శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి కింద ఎక్కడ కూడా స్టోరేజ్ చేసుకోవడానికి వీల్లేదు. ఎల్లంపల్లి తర్వాత మొత్తం అది కిందికి ఫ్లో అవ్వడం, ఎందుకంటే ఏ ప్రాజెక్టులు కూడా లేవు. మళ్ళీ అవి ఖమ్మం జిల్లా నుంచి గోదావరి ద్వారా అది ఆంధ్ర వైపు వెళ్తాయి తప్ప ఎక్కడ కూడా స్టోర్ చేసుకోవడానికి వీల్లేదు. సో ప్రస్తుతానికైతే మొదటి జూన్ అయితే బాగా వర్షాలు పడుతున్నాయని అనుకున్నారు. బట్ లాస్ట్ 10 days కొద్దిగా డిసప్పాయింటింగ్గా ఉన్నాయి. ఎక్కువ వర్షాలు లాస్ట్ 10 days మనం చూసుకుంటే ఈశాన్య భారతంలో ఎక్కువ ఉన్నాయి, ఈ ఈస్టర్న్ వైపు ఉన్నాయి. జనరల్గా ఈ ఋతుపవనాల ట్రఫ్ అనేది హిమాలయాల వైపు వెళ్తూ ఉంటుంది. ఆ హిమాలయాల వైపు వెళ్ళినప్పుడు దక్షిణ భారతంలో కొద్దిగా వర్షపాతం తక్కువ అవుతుంది. మళ్ళీ అది కిందికి వచ్చినప్పుడు ఆ వర్షాలు కొంత మళ్ళీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. పైగా బంగాళాఖాతంలో కూడా ఏదైనా ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనాలు ఏర్పడినప్పుడు మంచి రెయిన్ఫాల్ ఉంటుంది. అయితే వాతావరణ శాఖ చెప్పేది ఏంటంటే ఈసారి రెయిన్ఫాల్ బాగానే ఉంటుంది. గతంలో కంట్రీ వైడ్ 97% నమోదైంది. గతంలో 96% ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడైతే రెయిన్ఫాల్ దాదాపు దేశవ్యాప్తంగా చూసుకుంటే 4-5% ప్లస్సే ఉంది. ఇక్కడ కూడా రికవర్ కావచ్చు. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 80 days టైం ఉంది కాబట్టి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అల్పపీడనాలు తర్వాత ఈ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినప్పుడు ఇప్పుడు ఏదైతే తక్కువ వర్షం పడ్డదో అది మొత్తం కవర్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక్క భారీ వర్షం పడ్డదంటే ఒక్కసారి 7-8 సెంటీమీటర్లు పడ్డదంటే అదంతా పూర్తిగా కవర్ అయ్యే అవకాశం ఉంది. మన లాస్ట్ ఇయర్ మనం చూసాం సెప్టెంబర్ 15 తర్వాత పడ్డ వర్షాలతోటి మొత్తం ప్రాజెక్టులు నిండిపోయాయి. ఎస్పెషల్లీ సింగూరు కానీ తర్వాత శ్రీరామ్ సాగర్ కానీ నిజాం సాగర్ గత 10 సంవత్సరాలుగా నిన్నని ప్రాజెక్ట్ కూడా నిండింది. ఒక్క వారం రోజులు రెయిన్స్ సెప్టెంబర్లో చివరిలో దంచికొట్టడంతో మొత్తం ప్రాజెక్టులు కూడా నిండిపోయినాయి. సో ఒకవేళ అల్పపీడనాలు ఏర్పడితే ఆ భారీ వర్షాలు పడితే ఒక దశలో ఆర్మూర్లో 39 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ లాస్ట్ ఇయర్ పడ్డది. సో అటువంటి వర్షాలు పడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ రైతులు కోరుకునేది ఒకటే, అంటే పెద్దగా భారీ వర్షాలు 8-9 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు పడితే గ్రౌండ్ వాటర్ పెరగొచ్చు, కానీ అప్పుడు కూడా పంటలకు నష్టమే. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అంటే 2-3 రోజులకు ఒకసారైనా కొంత వర్షాలు పడితే కనుక తమ పంటలు నిలుస్తాయని వాళ్ళ నమ్మకం. ఎస్పెషల్లీ మన దగ్గర వర్షాలు పడితే సరిపోదు, ప్రాజెక్టులు నిండవు. పైన అక్కడ కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు పడితేనే కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు నిండుతాయి. అట్లాగే మరాఠ్వాడాలో వర్షం పడితేనే శ్రీరామ్ సాగర్లోకి వాటర్ వచ్చేది. సో ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో రైతులు ఇక్కడ ఖరీఫ్ పంట గురించి ఇక్కడ వర్షాలు పడతాయని కోరుకుంటూనే అక్కడ కూడా పైన కర్ణాటక మహారాష్ట్రలో కూడా వర్షాలు పడితేనే కృష్ణా గోదావరిలో అన్నీ కూడా నిండే అవకాశం ఉంది. అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే డెఫినెట్గా చెప్తున్నారు ఈసారి మంచి రెయిన్ఫాలే ఉంటుంది, ఇంకా చాలా సమయం ఉంది, 80 days. ఇట్లా డ్రై స్పెల్స్ అన్నది కామన్, ఒక వారం 10 రోజుల పాటు వర్షాలు పడకపోవడం కామనే. కానీ మళ్ళీ వర్షం ఎక్కువ పడ్డప్పుడు అది రికవర్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. సౌమ్య. ఓకే భరత్.